जहाँ जहाँ मुसलमान मुसीबत में फंसे मुसीबत से निजात फरमा। या अल्लाह जो महफूज कर्ज अदा करने की तौफीक फरमा। హైదరాబాద్ నియోజకవర్గం చిమ్మికుంట పట్టణంలో కొత్తపల్లి ఏరియాలో ఉన్న మస్జిద్ ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళకి ఇఫ్తార్గా మంచి ఆతిథ్యం. అదేవిధంగా ఏదైతే ఈ పండుగ 27 రోజులుగా నిష్టగా దేవుడి పైన ఇలా ఆశీర్వాదాలు వాళ్ళ పైన ఉండాలని సంవత్సరానికి వచ్చే ఒక పెద్ద పండుగ, ప్రపంచంలో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ. చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణగా, ముఖ్యంగా పండుగ ఒక గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ. రోజా ఏదైతే వీళ్ళు పాటిస్తారో అది మనకు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ పాటించడం మాత్రం చాలా కష్టమైంది. అట్లాంటిది వాళ్ళు 30 రోజులు ఆ భగవంతుడి అల్లా సమక్షంలో వాళ్ళు ఏదైతే రోజా పాటిస్తారో దాన్ని చివరి రోజున ఈద్ 30వ తారీఖు నెల రోజు జరుపుకుంటున్న సందర్భంగా కొత్తపల్లి ముస్లిం సోదరులకు కానివ్వండి, నియోజకవర్గాల అందరి ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన సోదరులు ఏ రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ గురించి మా దృష్టికి బ్యాలెన్స్ వర్క్ తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సదర్ సాబు కానివ్వండి, ఇక్కడ ఉన్న సోదరులందరికీ రంజాన్కి కానుకగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున బ్యాలెన్స్ వరకు మేము త్వరలో హెచ్డిఎఫ్లో పెట్టి ప్రొసీడింగ్ కాపీ కూడా మేము తీసుకొస్తామని చెప్పి ఒకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, నన్ను ఇంకా మంచి గొప్ప ఇస్తారు ఎందుకు నన్ను పిలిచి ఆతిథ్యం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తూ, అల్లా ప్రభువా అందరిపై నుండి ఒక సంతోషాలతో అందరూ బాగుంటానని నేను అయితే ఈసారి వచ్చినాక ఒకళ్ళ కనుగొని అది కూడా కొట్టింది. इमाम अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीना हबीबना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम या अल्लाह या జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి దాదాపు 20 రోజుల నుండి ముస్లిం సోదరిమణులు చాలా పవిత్రంగా కఠిన దీక్షల్లో, ఉపవాస దీక్షల్లో దాదాపు 20 రోజులు పూర్తి చేసుకొని ఇంకా 3 రోజుల్లో రంజాన్ పండుగ వస్తున్న సందర్భంలో మరి వాళ్ళందరూ కూడా చాలా నిష్టగా ఒక రోజుకు 14 గంటల ఉపవాసంతో పాటు మనసును కూడా చాలా పవిత్రంగా ఉంచుకొని ఆ అల్లాను ఈ సమాజం అంతా బాగుండాలని, ఈ ప్రపంచం అంతా బాగుండాలని
మంచి పవిత్రంగా దీక్షలు చేస్తున్నారు. ముస్లిం సోదరుల పండుగ అయినా హిందూ సోదరుల పండుగ అయినా ఒకరికొకరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మంచి సంస్కృతి సాంప్రదాయాలను చేసుకుంటూ అన్నదమ్ముల్లాగా ఈ ప్రాంత ప్రజలందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అదే పద్ధతిలో ఇక ముందు కూడా అలాగే ఉండాలని ఈ రంజాన్ మాసం సందర్భంగా అల్లా మాకు అందరినీ ఆశీర్వదించాలని, ఈ ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరు అందరి దీవెనలు కూడా మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ముస్లిం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.